శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో 25వ అధ్యాయం నుంచి మనం పురంజనుల వారి కథ చూస్తూ వస్తూ ఉన్నాము. ఈ జీవుడు అనుభవాల కోసం వెతుకుతూ 9 రంధ్రాలతో ఉన్న ఈ తోలు తిత్తిని చూసుకుని ప్రకృతితో పాటు నేచర్తో పాటు స్వభావంతో పాటు ప్రవేశిస్తూ ఉన్నాడు. అక్కడ ఆ ప్రకృతి వాడితో ఏదో మాట్లాడుతూ ఉన్నది. అన్నిటికి ఒప్పుకున్నాడు. ఇంతకి పెళ్లి చేసుకున్నాడు. గృహప్రవేశం కూడా చేశాడు. ఇంకా అవన్నీ ఎటువంటి ద్వారాలు, వాటితో కూడి ఉన్న ఆ పురిలో నుంచి వాడు ఎటువంటి ఫ్రెండ్స్ తోటి కలిసి ఏ విధంగా ఏ ద్వారం నుంచి బయటికెళ్ళి ఏమేమి కోరికలు తీర్చుకుంటూ వస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నవన్నీ కూడా మన జ్ఞానేంద్రియ కర్మేంద్రియ తన్మాత్రలు, వాటికి సంబంధించిన విషయాలు అని రకరకాల పేర్లతో చెప్పారు. అవన్నీ మనము చూస్తూ వచ్చాము. ఇంకక్కడి నుంచి కొంత తెలుసుకుందాము. ఏవం కర్మసు సంసక్తః కామాత్మ వంచితః అబుధః మహిషీ యత్ యత్ ఈహేత తత్ తత్ ఏవ అన్వవర్తత. వీడు కామాత్ముడు, మరి కోరికలతో ఉన్నాడు. అందుకనే ఈ జన్మలు తీసుకొని వచ్చాడు. వాడు అబుధః, బుద్ధి తక్కువ వాడు. ఆత్మ జ్ఞానము పోగొట్టుకున్నవాడు. తనెవరన్నా ఎరుక పోగొట్టుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా దేహంలో చేరి దాంతో తాదాత్మ్యత పొంది ఇంకా అదే నేననుకుంటూ ఉన్నాడు. వంచితుడైపోయాడు. మోసపోయి వాడు తనను తాను పోగొట్టుకుని ఎంతో ఆత్మాపకారం చేసుకుని ఉన్నవాడు. ఈ విధంగా కర్మసు సంసక్తః, కర్మల్లో బాగా సక్తమై తగులుకుని ఉన్నాడు. ఆ కర్మలు చేయించడానికి ఇంద్రియాలతో వాటితో కూడి ఉన్న ఆ మహిషి ఏదున్నదో ఆ ప్రకృతి, దాంతో కూడి అది యత్ యత్ ఈహేత, అది ఏదేది కోరుకుంటుందో తత్ తత్ ఏవ, వాటిని ఇవి నావే ఈ కోరికలన్నీ అని వీడు అన్వవర్తత అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాడు. నిజంగా ఈ కోరికలన్నీ నావే? నిజంగా ఈ అనుభవాలన్నీ నా కోసమా? నేను కోరుకుంటున్నానా? నాకు ఆ వంకాయ కూర కావాలా? నాకు ఆ నయాగ్రా ఫాల్స్ చూడడం ఉండాలా? నాకు అదేదో పక్క దేశానికి వెళ్ళడం అన్నది కావాలా? నిజంగా ఇవన్నీ నావే కోరికలు? నిజంగా ఆ కోరికలను తీర్చుకోవడానికి కర్మలు నేనా చేస్తున్నాను అని ఆలోచన కలగదు. ఒకవేళ ఇటువంటి శాస్త్రాలన్నీ చదువుతూ ఉంటే కూర్చుని అప్పుడప్పుడు అనిపించినా కూడా వాడిలో ఉన్న ఈ లక్షణము, స్వభావం ఏదున్నదో మాయా స్వరూపము, వాణ్ణి వెంటనే కప్పేస్తుంది. వాడు మళ్ళీ మర్చిపోతాడు. ఆ మాయ ఏదేది కోరుకుంటూ ఉంటుందో అది నాదే అనుకుంటుంటాడు వీడు. ఇంక దాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎట్లా అంటే క్వచిత్ పిబంత్యాం పిబతి మదిరాం మదవిహ్వలః అస్నంత్యాం క్వచిత్ అస్నాతి జక్ష్యతాం సహ జక్షతి క్వచిత్ గాయతి గాయంత్యాం రుదంత్యాం రుదతి క్వచిత్ క్వచిత్ హసంత్యాం హసతి జల్పంత్యాం అనుజల్పతి క్వచిత్ ధావతి ధావంత్యాం తిష్టంత్యాం అనుతిష్టతి అనుసేతే శయానాయాం అన్వ ఆస్తే క్వచిత్ ఆసతిం క్వచిత్ శృణోతి శృణ్వంత్యాం పశ్యంత్యాం అనుపశ్యతి క్వచిత్ జిఘ్రతి జిఘ్రంత్యాం స్పృశంత్యాం స్పృశతి క్వచిత్ క్వచిచ్చ శోచతీం జాయాం అనుశోచతి దీనవత్ అనుహృష్యతి హృష్యంత్యాం ముదితాం అను మోదతే. ఇట్లా ఉంటుంది వాడి పరిస్థితి. వాడు ఎటువంటి దరిద్రంలో ఉన్నాడు అంటే, ఎటువంటి దుర్గతి పాలయ్యాడు అంటే, దరిద్రం అంటే దుర్గతి భావము. అంటే తను ఉన్న స్థితి నుంచి జారిపోయి ఉన్నాడు అని అర్థం. ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే పూర్తిగా అస్వస్థతలో ఉన్నాడు. తన స్వస్థితిలో నుంచి జారిపోయి
చ్యుతుడై ఉన్నాడు. ఆ దేహము, ఆ దేహంతో కూడి ఉన్న తత్వాలన్నీ కలిపి అది నేనే అనుకుంటున్నాడు వీడు. దేహేంద్రియ ప్రాణాలన్నింటిని అవి నేనే అనుకుంటూ, వాటిని ఆత్మగానే భావిస్తూ, అదే నేననుకుంటూ, అదిగో ఆ దేహము, అందులో ఉన్న ఇంద్రియాలు, మనసు ఇదంతా ప్యాకేజ్ అనుకుందాము. దేహేంద్రియ మనసులన్న మొత్తము, దేహేంద్రియ ప్రాణం మొత్తం అంతా కలిపి ఒక ప్యాకేజ్ అనుకుందాము. దాన్ని ఇక్కడ ఈయన భార్య అని చూపిస్తున్నారు. ఎందుకు అంటే నేను భరించేదది. భార్య అంటే భరింపబడేది అని అర్థము. భర్త అంటే భరించేది అని అర్థం. వీడి వల్లే వీడిని ఆధారం చేసుకొని ఉన్న వాడి ఈ మొత్తము ప్రకృతి వాడి పైన ఆధారపడి ఉన్నది. వాడి వల్లే ఉన్నది. వాడు లేకపోతే అది ఉండదు మరి. అయినా కూడా వాడిని తన వశంలో పెట్టుకున్నది మోహంతో. వాడేం చేస్తున్నాడంటే, ఆ దేహేంద్రియ ప్రాణాలు ఆ ప్యాకేజ్ ఆ దేహం అనుకుందాం. మొత్తం కలిపి దేహం అనుకుందాం. వాడి దేహము ఆ! నాకు దాహంగా ఉన్నది అంటే, వీడు నాకే దాహంగా ఉంది అనుకోని ఏదో మంచినీళ్ళు తాగుతుంటాడు. అదొకవేళ మదిర తాగి మత్తెక్కి ఉండాలని కోరుకుంటే, నాకే తాగాలనిపిస్తుంది అనుకోని వీడు తాగి వీడే మత్తెక్కి ఉంటాడు. వీడికేమి సంబంధము ఆ దేహం చేసే పనులతోటి. కానీ ఎంత వంచితుడయ్యాడంటే, ఎంత అబుద్ధుడయ్యాడంటే, బుద్ధి లేకుండా ఆ దేహం చేసే చేష్టలన్నీ నావే అనుకోవడం మొదలుపెట్టాడు. దేహం చేసే చేష్టలన్నీ నావే అనుకోవడం మొదలుపెట్టాడు. ఆభాస మాత్రంగా ఉన్న వాటన్నింటిని చూసుకుని, పూర్తిగా అధ్యారోపణ చేసుకొని, అవన్నీ తనకే ఆపాదించుకుని, ఇవన్నీ నావే అనుకుంటూ, వాడు అవే చేష్టలు చేస్తూ ఉన్నాననుకుంటున్నాడు మోహంతో. అదొకవేళ దేహము నాకు ఆకలేస్తుంది, నేను అన్నం తింటున్నాను, ఈ అన్నం నాకు చాలా ఇష్టము, ఇది తింటే నాకు బలమొస్తుంది, ఇది నాకు పడదు అని అదనుకుంటున్నవన్నీ నేనే అనుకుంటాడు వాడు. అట్లానే తింటూ ఉంటాడు. నాకిది పడదండి. ఇది తింటే నాకు పడదు. నాకు మోషన్స్ అవుతాయి. ఇది నాకు చాలా ఇష్టమండి. అయ్యో! షుగర్స్ తినట్లేదండి. నాకు ఆరోగ్యం చెడిపోతుంది. నాకు పడదు. అని వాడు ఆ దేహానికున్నవన్నీ నాకు, నాకు అని చెప్తుంటాడు వాడు. వాడికి ఆకలేమి, దప్పికేమి, వాడికి ఇష్టమేమి, కష్టమేమి, వాడికి పుష్టి రావడమేమి, వాడు నష్టమైపోవడం ఏముంది అసలేమైనా ఉన్నదా? కానీ అది ఒకవేళ అన్నం తింటుంటే నేను తింటున్నాను అనుకుంటాడు. దేహం తింటుంటే నేను తింటున్నాను అనుకుంటాడు వాడు. అది జక్షతాం వీడు సహ జక్షతి. అది అన్నం నోట్లో బెట్టుకుని నములుతూ ఉంటే దేహము. దేహం ఏం జేస్తుంది? ఈ మొత్తం అన్నీ దాని చేతిలో ఉంటాయి గదా! దానికి ఆ మనసుకేదో తినాలనిపిస్తుంది. ఆడ కంచంలో పెట్టుకుంటుంది. చేతులు మనసు చెప్తూ ఉంటే కంచంలో పెట్టుకుని, కంచం కలుపుకుని నోట్లో పెట్టుకుని నములుతూ ఉంటుంది ఆ దేహము. వీడేమనుకుంటాడు? నేనే నములుతున్నా అనుకుంటాడు. నేనే నోట్లో పెట్టుకున్నాను. నేనే నములుతున్నాను. నేనే నాలుక కొరుక్కున్నాను. నేనేంటో పళ్ళతోటి కొరుకుతున్నాను అని వీడే అనుకుంటాడు వాడు. అది నములుతుంటే నేను నములుతున్నాను అనుకుంటాడు వాడు. లేకపోతే అది పాట పాడుతుంటే దేహము, వీడే నేను పాడుతున్నాను అనుకుంటాడు. నేనేనండి, నేను చాలా బాగా పాడుతున్నానండి అని చెప్పుకుంటాడు వాడు. ఆ దేహానికి ఏదో కష్టం కలిగి మనసుకో, దేహానికో, దేనికో దానికి అది ఏడుస్తుంటే, దాంతో పాటు వీడు ఏడుస్తుంటాడు. ఆ దేహానికి ఏదో నవ్వొచ్చది నవ్వుతుంటే, వీడు నవ్వుతుంటాడు పిచ్చివాడిలాగా. అదేదో వాగుతుంటే, వీడు వాగుతుంటాడు దాంతో పాటే. అదేదో పరిగెడుతుంటే, వీడు పరిగెడుతుంటాడు దాంతో పాటే. అదెక్కడో కూర్చుంటే దాంతో పాటే వీడు కూర్చుంటాడు. అదేదో పడుకుంటే దాంతో పాటే వీడు పడుకుంటాడు. అదేదో నిలబడితే వీడు గూడా నిలబడతాడు. అదేదో వింటూ ఉంటే వీడు గూడా వింటుంటాడు. అదేదో చూస్తూ ఉంటే వీడు చూస్తూ ఉంటాడు. అదేదో వాసన చూస్తూ ఉంటే వీడు గూడా వాసన చూస్తూ ఉంటాడు. అదేదో తాకుతూ ఉంటే స్పర్శ సుఖం అనుభవిస్తుంటే వీడు గూడా తాకుతుంటాడు, చూస్తూ ఉంటాడు. అదేదో శోకిస్తుంటే కూర్చొని దుఃఖిస్తుంటే వీడు కూర్చొని వీడే పరమ ధీరంగా దుఃఖిస్తుంటాడు.
అదేదో చాలా సంతోషంగా హర్షిస్తుంటే వీడు ఎంతో పొంగిపోతుంటాడు. అదేంటో మోదిస్తుంటే వీడు అనుసరించి మోదిస్తుంటాడు. ఇంకా అంతులేదు, అంతులేదు. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? పూర్తిగా ఇదసలు తల్లకిందుల సంసార వృక్షము. ప్రపంచం మొత్తం ఆత్మకు వ్యతిరేక దిశలో ఉంటుంది. దీన్నెట్లా అర్థం జేసుకోవాలి మనం తైత్తరీయం బెట్టుకుని? ఇప్పుడు నువ్వున్నావు గదా! నిన్నాధారం జేసుకుని బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. నిన్నాధారం జేసుకుని నీ పైన ఆనందమయ కోశమన్న చొక్కా ఉన్నది. దానిపైన ఇంకొకటి విజ్ఞానమయ కోశమన్న చొక్కా తగిలించావు. దానిపైన మనోమయమన్న కోశం తగిలించావు. దానిపైన ప్రాణమయమన్న ఏదో చొక్కా తగిలించావు. దానిపైన అన్నమయమన్న దేహాన్ని తగిలించి చివరికి ఫైనల్లీ ఆ తోలు దానికి తగిలించి ఒక తోలు బొమ్మను తయారు చేసి ఉన్నావు నువ్వు. నువ్వు కదిలితే ఆ మొత్తం అన్నీ కదులుతాయి. నువ్వు చెయ్యి కదిలిస్తే ఆ మొత్తం అన్నీ కదులుతాయి. నువ్వు తల కదిలిస్తే ఆ మొత్తం అన్నీ తల కదిలిస్తాయి. ఎందుకంటే నిన్నాధారం చేసుకుని నీ రూపంగానే, నీలాగానే ఉన్నాయి. నీకు రూపం, ఆకారం లేకపోయినా గూడా నువ్వేం చేసావు ఒక బొమ్మను తయారు జేసి, అందులో ప్రాణం నింపి, అందులో మనసు నింపి, అందులో ఆలోచనలు, జ్ఞానం నింపి, అందులో ఆనందం నింపి, అందులో నువ్వుండి, నువ్వు కదులుతుంటే ఇవన్నీ కదులుతూ ఉన్న తోలు బొమ్మలవన్నీ అని అర్థం చేసుకో అని తైత్తరీయం చెప్తే వీడు ఎంత అన్యాయంగా ఉన్నాడంటే, ఎంత ఆత్మద్రోహం చేసుకున్నాడంటే, పూర్తిగా వాడు అబుద్ధుడై, వంచితుడై, మోసపోయి, ఆ పైన కదులుతూ ఉన్న చొక్కాల్లాంటి దేహము కదులుతుంటే, ఆ దేహం కదులుతుంటే నేను కదులుతున్నాననుకుంటాడు. దేహము నేననుకుంటాడు వాడు. నేనున్నాను గాబట్టి అవి కదులుతున్నాయి అని వాడు తెలుసుకోడు. అదే నేననుకుంటాడు. తాదాత్మ్య భావనతో ఉంటాడు వాడు. దేనివల్ల ఏది నడుస్తున్నదని చూసుకోవడం మానేసి, వీటన్నింటికి ఆధారభూతమై ఉన్నాను నేను అని చూసుకోవడం మానేసి, అదే నేననుకోని మోసపోయి వంచితుడై ఉంటాడు వాడు. వాడు ఈ విధంగా నేను చూస్తూ ఉన్నాను గాబట్టి, ఈ దేహం చూస్తున్నది, నేను వింటూ ఉన్నాను గాబట్టి దేహం వింటున్నదని అనుకోకుండా, దేహం తింటుంటే నేనే తింటున్నాను, దేహం వింటుంటే నేనే వింటున్నాను అనుకుంటూ వాడు, దేహం నేననుకున్న భ్రమతో ఉంటాడు. ఇంతకి చేస్తున్నది వీడే అయినా, వీడి వల్లే అవన్నీ జరుగుతూ ఉన్నా గూడా, చేస్తున్నట్టుగా చివరికి స్థూలంగా వ్యక్తమై కనిపిస్తూ ఉన్న దేహాన్ని చూసి అది నేననుకుంటాడు వాడు. ఆ విధంగా పూర్తిగా విప్రలబ్ధుడై ఉన్నాడు వాడు. పూర్తిగా విప్రలబ్ధుడై ఉన్నాడు. మహిష్యా ఏవం సర్వ ప్రకృతి వంచితః న ఇచ్చన్ అనుకరోత్యజ్ఞః క్లైబ్యాత్ క్రీడామృగః యథా. విప్రలబ్ధం విశేషంగా పూర్తిగా అన్ని పోగొట్టుకున్నవాడు. ఏవం ఈ విధంగా మహిష్యా తన మీద ఆధారపడి నడుస్తూ ఉన్నదేదున్నదో ఆ దేహాన్ని చూసుకుని సర్వ ప్రకృతి వంచితః తన స్వరూపం నుంచి తాను జారిపోయి మాయ చేత మోసపోయి తన మాయనే తనను మోసం చేస్తే ఆ మాయకు లొంగిపోయి పరవశుడై స్వవశంలో లేక ఆ దేహంతో తాదాత్మ్య బుద్ధి తెచ్చుకుని వాడు నా ఇచ్చన్ వాడికి ఇష్టం లేకపోయినా కూడా ఆ అజ్ఞుడు అజ్ఞానంలో ఉండి క్లైబ్యాత్ చేతగానితనంతో బలహీనతలతో కోరికలున్నాయి కాబట్టి బలహీనతలతో అను దాన్ని దేహాన్ని అనుసరించి వీడు అనుకరోతి అనుసరించి కర్మలు చేస్తూ ఉంటాడు. దేహాన్ని వీడు అనుకరిస్తుంటాడు. వీణ్ణి అనుసరించి దేహము కదులుతుంటుంది అన్న ఫండమెంటల్ బేసిక్ పాయింట్ వ్యతిరేకంగా అయథావత్తుగా అర్థం చేసుకుని, ఆ దేహాన్ని అనుసరించి వీడు కర్మలు చేస్తూ ఉన్నాననుకుంటాడు వాడు. దేహాన్ని వీడు అనుకరిస్తూ ఉంటాడు. అజ్ఞుడు వాడు క్లీబతో ఉంటాడు. చాతగానితనంతో ఉంటాడు వాడు. ఏవో కోరికలతో వాటితో
లోభితనాలతో వాటితో వాడు బలహీనతలతో ఉండి క్రీడామృగః యథా ఆట బొమ్మలాగా తయారయ్యాడు. వాడు క్రీడామృగము ఆడుకోవడానికి ఏవో చిన్న చిన్న బొమ్మలుంటాయి గదా! ఏదో జింకలు, పులులు, సింహాలు అట్లాంటి బొమ్మలుంటాయి ఆడుకునేందుకు. ఆ రకంగా వీడు ఆట బొమ్మ అయిపోయాడు. వీడి వల్ల నడుస్తూ ఉన్న దేహమని తెలుసుకోవడం పోయి వాడు, ఆ దేహం చూసుకుని దానికి వీడు ఆట బొమ్మ అయిపోయాడు. అది ఆకలేసిందంటే పరిగెత్తుతాడు. దానికి నిద్రొచ్చిందంటే పరిగెత్తుతాడు. దానికి జబ్బు చేసిందంటే కూర్చొని ఇంక అదే పనిగా నాకెంత కష్టమొచ్చిందండి, నాకు ఆరోగ్యం బాలేదండి, నాకు మోషన్స్ అవుతున్నాయి. నీకేంట్రా మోషన్స్ అయ్యేది? ఏముందని నీకు మోషన్స్ అవ్వడానికి? నాకు జలుబు చేసిందండి, నాకు ముక్కు గారుతుందండి, నీకేంటయ్యేది? నీకో ముక్కు ఉందా కారడానికి? నువ్వే ఆటలాగా తయారు చేసుకున్న తోలు తిత్తిని తగిలించుకుని, అదే నేననుకుని ఇంక నీకు అవన్నీ నాకొచ్చాయనుకుంటున్నావు. ఎంత ఆత్మవంచన, ఎంత ఆత్మవంచన, ఎంత మోసం చేసుకుంటున్నావు నిన్ను నువ్వు. ఇక్కడ పాపం మన వ్యాసుల వారు, వాడు నయిచ్చన్ వాడికిష్టం లేకపోయినా కూడా అనుకరిస్తూ ఉంటాడు అని చెప్పారు గానీ, దీని గురించి నయిచ్చన్ అన్న దగ్గర మనసు ఆగిపోయింది నాకు దీనికి నోట్స్ రాసుకుంటున్నప్పుడు. అందరూ నయిచ్చన్ ఏం చెయ్యరు. చాలామంది తెలియక చేస్తారు. తేడా తెలియక. కొంతమంది ఇష్టం లేకపోయినా చేస్తారు. చాలామంది ఆ తేడా తెలియక అదే నేననుకుని చేస్తారు. వాళ్ళకి ఇష్టము, ఇష్టం లేకపోవడం అని గూడా ఉండదు. అంత పరవశులై, అంత తాదాత్మ్య బుద్ధితో ఉంటారు. ఎగ్జాంపుల్స్ చెప్తాను. కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఈ మాటలు ఎక్కువగా వినిపిస్తాయి గాబట్టి మనము ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుందని చెప్తూ ఉన్నాను. నేనెంతో ఎక్కువగా అందరి నుంచి వింటూ ఉన్న మాటలు. నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు గూడా, నా స్నేహితులు, నా బంధువులు అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళెవరైనా సరే, మధ్య మధ్యలో ఏం చెప్తారు, నేనేదైనా తింటానండి. నాకు అది కావాలి, ఇది కావాలని ఏమీ లేదు. నాకు వంకాయ కూరంటే ఇష్టమండి అని చెప్తారు. నేనేదైనా తింటాను అని చెప్పి నాకిదిష్టం అని మళ్ళీ సెపరేట్‌గా చెప్తారు. వెంటనే చెప్తారు. అసలు గ్యాప్ కూడా ఉండదు. ఊపిరి తీసుకోవడానికి గూడా గ్యాప్ ఉండదు వాళ్ళకి. అంత వేగంగా నేనెక్కడైనా అడ్జస్ట్ అయిపోతానండి. నాకు మా పిల్లల దగ్గర ఉండడం కష్టం అని చెప్తారు. ఎక్కడైనా అడ్జస్ట్ అవుతావా? పిల్లల దగ్గర అడ్జస్ట్ కావా? ఏదైనా ఒకటుండాలి. నేనెక్కడైనా అడ్జస్ట్ అవుతానండి. పిల్లల దగ్గర ఉండలేను. నేనేదైనా తింటానండి. నాకది పడదు. నాకు నచ్చదు. ఇంకేం చెప్తారు? నాకేమి కోరికలు లేవండి. ఇండియాకెళ్ళాలని అనుకుంటున్నాను అని జెప్తారు. నాకేమి కోరికలు లేవండి. ఇల్లు కొనుక్కున్నాము. దాన్ని చూసొచ్చాము. అందుకని ఇవాళ చదువుకోవడానికి రాలేదు. అని ఈ రకంగా. నీ కోరికలేమీ లేకపోతే ఇండియాకెళ్ళి సెటిల్ అవుతాను, అమెరికాకెళ్ళి సెటిల్ అవుతాను, అండమాన్‌కెళ్ళి ఉంటానని ఎందుకుంటాయి? నీకేమీ కోరికలు లేకపోతే ఇల్లు కొనుక్కుంటాను, వాకిలి కొనుక్కుంటాను, ఇంకేంటో చేస్తాను, అమ్ముకుంటానని ఎందుకుంటాయి? నీకు కోరికలేమీ లేవా? కోరికలున్నాయా? నువ్వు ఎవరితోటైనా అడ్జస్ట్ అవ్వగలవా? అడ్జస్ట్ కాలేవా? నీకు ఏది తిన్నా ఏం పర్వాలేదు నేనేదైనా తింటానని చెప్తున్న మాట నిజంగా నిజమేనా? నువ్వేదైనా తింటావా? లేదా నీకు కొన్ని ఇష్టం లేదా? లేదా ఇష్టమా? నీకు తెలుస్తుందా ఏం మాట్లాడుతున్నావో? ఎందుకు అంటే ఆ మాట్లాడుతూ ఉన్నది ఒకటే బాడీ, దానికున్న ఒకటే నోరు, అదే గొంతుతో, అవే మాటలు అప్పటికప్పుడే మాట్లాడుతూ ఉంటే, ఇంత పరస్పరమైన విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆగి ఆలోచించుకోవాలి. చాలా మందికి ఆ తేడా తెలీదు. చాలా మంది వెంటనే ఏమోనండి, నేనైతే ఎక్కడైనా ఉంటానండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఏమో అక్కడ ఉండడానికి కష్టం అండి. నేనుండలేను. అని చెప్తూ ఉన్నది ఒక్కళ్ళే చెప్తున్నారు గదా అనిపిస్తుంది. అదే టైంలో అదే బాడీతోటి, అదే నోరుతోటి, అదే మాటల్లో అప్పుడే అదే గొంతుతోటి చెప్తూ ఉన్న మాటలు విని, వాడే 2 రకాలుగా మాట్లాడుతున్నాడని మనం అనుకుంటాం కానీ, 2 రకాలుగా కాదు ఇద్దరు మాట్లాడుతున్నారక్కడ. టెక్నికలీ వాడు నేను అన్నిటికి అడ్జస్ట్ అవుతాను. నేనేదైనా తింటాను. నాకు కోరికలు లేవు అని చెప్తున్నది వాడు. నేనిది తినను, నాకు నచ్చదు, నాకు పడదు, నాకు వద్దు. నేను వాళ్ళతోటి కలిసుండలేను, నాకిష్టం లేదు, నేనుండను. నాకిది ఇష్టం, నేను పలానది చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పేది వాడి స్వభావం. వాడేం చెప్తున్నాడు, వాడి స్వభావం ఏం చెప్తున్నది అని
చెప్తున్న వాళ్ళు కనీసం చూసుకోవాలి. నేను వింటున్నప్పుడు బేర్ చేసి చూసుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ చదివి నేను గూడా నా గురించి ఆలోచన చేసుకొని నాకు ప్రాక్టీస్ ఎక్కువైంది. ఎంతో కొంత ప్రాక్టీస్ ఉంది. ప్రతిరోజు నా ప్రాక్టీస్ పెరుగుతూనే ఉంది. కాబట్టి నాకు తెలుస్తుంటుంది. ఒకేసారి అసలు గ్యాప్ లేకుండా ఒకటే సెంటెన్స్‌లో 2 ఇరికిస్తారు. ఎందుకు? ఇద్దరు ఒకటేసారి మాట్లాడుతుంటారు. వాడు మాట్లాడతాడు, వాడి ప్రకృతి మాట్లాడుతుంటుంది ఒకటేసారి. వాడు మాట్లాడుతుంటే మర్యాదగా అది మాట్లాడకుండా ఊరుకుంటుందా? ఉండదు. వాడు మాట్లాడుతుంటే అది గూడా మాట్లాడుతూనే ఉంటుంది ఓ పక్కన. నాకిది ఇష్టం లేదని అది చెప్తూ ఉన్న సమయంలో వీడు నేనేదైనా పట్టించుకోనండి అని వీడు చెప్తూ ఉంటే, వాడు చెప్తున్నాడు గదా! నేనది ఫాలో అవుతానని అదేం ఊరుకోదు. అయితే వీడు పాపము మొత్తం పోలేదు గదా! వాడు అబుద్ధితోటున్నాడు గానీ, బుద్ధి మొత్తం నశించలేదు. వాడు జ్ఞానం తక్కువతో ఉన్నాడు గానీ, పూర్తిగా జ్ఞానం లేకుండా పోలేదు. వాడు గాకుండా పోలేదు. వాడి స్వరూపమేమి? వేరుగా చూడకపోవడం వాడి స్వరూపము. కోరికలు లేకపోవడం వాడి స్వరూపము. అన్నీ తట్టుకోవడము, సహనము, సమత్వం, సమం వాడి స్వరూపం. కాబట్టి పాపం వాడి స్వరూపతః వాడు చెప్తూనే ఉంటాడక్కడ. అయితే వాడు చెప్తుంటే వాడితో పాటే వాడి స్వభావం గూడా స్వభావానికి భేద బుద్ధులుంటాయి. స్వభావానికి ఇష్టాలు లేకపోవడాలు, సుఖాలు, దుఃఖాలు, మోహాలు అన్నీ దానికుంటాయి గాబట్టి, అది వెంటనే వీడు చెప్తుంటే వీడి పక్కన అది కూడా చెప్పేస్తుంటున్నాడు. పక్కనే కూర్చొని ఎట్లా అంటే ఇంకా జీడి పాకం వేసుకొని అంటుకున్నట్టే పక్కనే ఉంటుంది అంటుకొని వాడిని. వాడు చెప్తుంటే వాడితో పాటు ఇది చెప్తూనే ఉంటుంది కాంట్రడిక్టరీగా. వాడు చెప్తూ ఉంటేనే ఇది వెంటనే దాని ఇష్టాలు చెప్తూనే ఉంటుంది. అయితే దాన్ని విడదీసి చూసుకోవాలి. నేను చెప్తున్నదేంటి? నా స్వభావం వాగుతున్నదేంటి అని చూసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్ అసలు 2 నేనే ఎట్లా చెప్తాను? 2 నేనే ఎట్లా చెప్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రకాలుగా పరస్పర విరుద్ధమైన విషయాలు నేను చెప్పడం కుదరను గూడా కుదరదు. సెకండ్ ఆఫ్ ఆల్ నేను భేద బుద్ధితో మాట్లాడడం రాను గూడా రాదు. నా స్వరూపం గాదది. అటువంటప్పుడు 2గా నేను చెప్పను. ఆ రెండోది ద్వితీయం ఒకటున్నది నాలోనే. నేనే తయారు చేసిన నా మీద ఆధారపడి ఉన్న నాతో నడుస్తూ ఉన్న నా ద్వితీయము, నాతో పాటు అదే సింహాసనం ఎక్కి కూర్చొని, నాతో పాటు నన్ను అంటుకొని కూర్చొని, నాతో పాటు అది మాట్లాడుతుంటుంది. అదే ఉన్న ఒక్క నోరు గాబట్టి, ఆ బాడీకున్న ఒక్క నోరుతోటి నేను చెప్తాను, అది చెప్తుంటుంది. ఒకటే మైక్. మైక్ ఒక్కటే. అది వాగుతుంటుంది. నేను చెప్తూనే ఉంటాను. అది ఊరుకోదు. అది వాగుతుంటుంది. పక్కన నిలబడి. ఇద్దరు పాలిటీషియన్స్ మాట్లాడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. దీన్ని జాగ్రత్తగా మనం మాట్లాడుతున్న మాటల్లో ఈ రకంగా పరస్పర విరుద్ధంగా ఏదైనా ఉన్నది అంటే అటువంటివి జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఫైన్ సర్జరీ చేస్తూ ఉన్నాం గాబట్టి మనము. అత్యంత సూక్ష్మమైన సర్జరీ చేస్తూ ఉన్నాం గాబట్టి, నేనేమో నా స్వభావమేమో చూడాలి. నేనేంటో అది ఆత్మ, నా స్వభావం ఏంటో అది అనాత్మ. నేనేంటో, అనాత్మేంటో, అయిందేంటో, కానిదేంటో, సత్తేంటో, అసత్తేంటో, ఆత్మేంటో, అనాత్మేంటో ఒకళ్ళ ఫైనెస్ట్ స్కాల్పెల్ తోటి సెపరేట్ చేసి, ఆపరేట్ చేసి చూసుకున్నావంటే, అప్పుడేం జరుగుతుందంటే, అంతకన్నా ముందు 2 నేనే చెప్తున్నాననుకుంటావు నీ అసాధ్యం కూల. నీ అజ్ఞానము, నీ అబుద్ధి ఎంత తీవ్రంగా ఉంటుందంటే, అది తాగితే నేను తాగాననుకుంటావు, అది తింటే నేను తిన్నానంటావు, అది పాడితే నేను పాడానంటావు, అది నవ్వితే నేను నవ్వానంటావు, అది ఏడిస్తే నేను ఏడిచానంటావు, అది బాత్రూమ్‌కెళ్ళొస్తే నేనెళ్ళొచ్చానంటావు, అది కూర్చుంటే కూర్చున్నానంటావు, నిలబడితే నిలబడ్డానంటావు, పడుకుంటే పడుకున్నా నీ ఇష్టము. అదేది జేస్తే నేనది జేస్తానని ఇంత అజ్ఞానంతోటి నిన్ను నువ్వు ఇంత అన్యాయంతోటి మోసపుచ్చుకుంటూ ఉన్నావు గదా! ముందసలు ఈ డిఫరెన్స్ ఒకళ్ళ అందుకని మొత్తం ఈ ఎక్సర్‌సైజ్ పురంజనుడి కథ అని మనకు పెట్టి చెప్తూ ఉన్న దానికి ప్రయోజనమేమి అంటే, ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌కమ్ ఏమి అంటే, నాలోనే అది కూడా తగలడి ఉన్నది. నా వల్లే వచ్చింది. నా కోసమే ఉన్నది. నాకు అనుభవాలివ్వడం కోసమే అదుంది గాబట్టి అదే పనిలో ఉంటుంది. ఆ అనుభవాలు మంచి, చెడు ఉంటాయి. ఇష్టాలు, నష్టాలు, కష్టాలు అన్నీ ఉంటాయి. అవన్నీ నా చేత బలవంతంగా అనుభవింప చేస్తుంటుంది. అది ప్రమాణం గూడా చేసిందది. పెళ్లి నాటి ప్రమాణం టైప్‌లో. నేను నీకోసమేరా ఉన్నానని జెప్పిందది. నేను నీకోసమేరా ఉన్నాను. నీకోసమే అర్ధకామాలన్నీ పట్టుకొనొచ్చి ఇస్తాను. నువ్వు కూర్చొని ఇంకా రమించు.
నువ్వు కాక నేనింకెవ్వడిని నీలాంటి అజ్ఞానిని, నీలాంటి రేపన్న దాని గురించి ఆలోచన లేనివాడిని. నీలాగా నీ స్వస్థానం మర్చిపోయి ఉన్నవాడిని తప్ప నేనింకెవడిని రమింప చేయగలను. ఇంక కూర్చోరా నువ్వు. అన్నీ తెచ్చిస్తాను ఇంకదే పనిగా. శతం సమాహ ఆ భోగాలనుభవించని చెప్పింది గాబట్టి అది ఆ పనిలో ఉంటుంది పాపం. నేను వాగుతుంటే అది వాగుతుంటుంది. మనసులో గూడా బయటికి చెప్పవలసిన మాటలు ఉంటాయి. మనసులో కొన్నుంటాయి. అవి కూడా అటు ఇటు, అటు ఇటు ఉంటాయి మాటలు. ద్వంద్వాలు. టెక్నికల్లీ ద్వంద్వాలు. వాటిని అతి జాగ్రత్తగా, సూక్ష్మంగా విడదీసుకుంటే, అప్పుడిదిగో అది పడుకుంటే నేను పడుకున్నాను, అది నిద్రపోతే నేను నిద్రపోయాను, అది లేస్తే నేను లేచాను, అది ఏడిస్తే నేను ఏడిచాను, అది ఉరికితే నేను ఉరికాను గాకుండా, అది చేస్తుంది నేను చూస్తున్నాను అని అంతవరకైనా వస్తే, అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మన వ్యాసుల వారు చెప్పినట్టు నయిచ్చన్ ఇష్టము లేకపోయినా కూడా ఇది నా స్వానుభవం గాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఒకవేళ నాకు కొంచెం గూడా ప్రాక్టీస్ లేకపోతే నేనసలు ఎక్స్‌పీరియన్స్ చేయకపోతే, అసలు నా పైన, నా మాటల పైన నేను ఎక్స్‌పెరిమెంట్‌లు చేసుకోపోతే నేను ఇంతవరకు గూడా ఇక్కడ నైచ్చన్ అంటే ఇంతే జెప్పేదాన్ని. నైచ్చన్ అన్నప్పుడు ఇష్టం లేకపోయినా కూడా ఆ పురంజనుడు అజ్ఞానంతో, క్లీబతో ఏదో క్రీడా మృగంలాగా దాన్ని అనుకరిస్తూ ఉన్నాడు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే అని ఎళ్ళిపోయేదాన్ని. నేనిక్కడ ఎందుకు ఆగానంటే, ఇంతకు ముందు నా ఇష్టం అన్నది ఒకటి అందులో ఉన్నదా? లేదా? అని అర్థం అయ్యేది గాదు. నా దేహం జేసింది నేను చేశాననుకుని అదే నేననుకున్న భావన నుంచి బయటికొస్తూ అంత జాగ్రత్తగా, సూక్ష్మంగా నేనంటున్నదేంటి, నేను కానిది, నేనంటున్నది కాదిది అని చూడ్డం వల్ల తెలుస్తూ ఉన్నది. తెలుస్తుంది మనం చూసుకుంటే. ఎట్లా అంటే చాలా సార్లు ఈ మాట ఎంతోమంది అంటూ ఉంటే వింటాము. మనం గూడా ఎన్నో సార్లు అంటూ ఉంటాం. మనమే వింటాం. ఏమంటాం మనం మధ్య మధ్యలో? వాడిని అనవసరంగా అన్నానండి. అంటున్నప్పుడు గూడా అనొద్దు వాడు బాధపడతాడు, చిన్నబుచ్చుకుంటాడు. అనొద్దు అని తెలుస్తూనే ఉన్నది. అయినా గూడా అనకుండా ఉండలేకపోయానండి. ఎందుకో వాడిని అనకుండా ఉండలేకపోయాను. అనొద్దని అనిపిస్తూనే ఉంది. అనకూడదనుకుంటూనే అన్నానండి అంటాము. లేకపోతే చేయకూడదని తెలుసండి. చెయ్యొద్దనుకుంటేనే చేశాను. ఎందుకు చేశాను? ఎందుకు చేశానోనండి? చేయకూడదనుకుంటూనే చేశాను. అని అట్లా మనము చెప్పుకుంటూ ఉంటాం గదా! చేతులతోటి చేస్తూ ఉన్న కర్మలు, చర్యలు వద్దు అనుకుంటూ చేస్తూ ఉన్నవి ఉంటాయి. నోటితో మాట్లాడుతూ ఉన్న మాటలు వద్దు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నవి ఉంటాయి. ఎందుకు వద్దు వద్దు అనుకుంటూ గూడా అన్నానో, ఎందుకు వద్దు వద్దు అనుకుంటూ గూడా చేశానో అని ఆశ్చర్యపోతాము. ఎందుకు అంటే ఇష్టం లేకుండా కూడా చెయ్యడము, ఇష్టం లేకుండా గూడా అనడం అని ఒకటుంటుంది. ఎందుకు అంటే ఆత్మగా నాకు ఎన్నో విషయాలతో సంబంధం లేదు. భేద బుద్ధితోటి ఉండి ద్వితీయాలన్నీ చూస్తూ, హెచ్చుతగ్గులన్నీ విచారిస్తూ, లాభ నష్టాలన్నీ లెక్కలు వేస్తూ, నా కోసం అంటూ పక్కన వాళ్ళని వేరుగా చూస్తూ చేసే ఎన్నో కర్మలు, అనే ఎన్నో మాటలు ఉంటాయి. అయితే అవన్నీ నేను కాదు గాబట్టి అనొద్దు, చెయ్యొద్దు అని లోపల నుంచి నేను చెప్తూనే ఉంటే గూడా, నా ప్రకృతి, నా స్వభావము అదిష్టమొచ్చినట్టు అది చేస్తూ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు, నేనెవరితోటైనా కలిసుండగలనండి. అబ్బో! వాడికి నాకు పడదండి అని చెప్తూ ఉన్నట్టుగానే, వద్దు, వద్దు అని నేను చెప్తూ ఉంటే గూడా, అది అంటూనే ఉంటుంది. నేను వద్దు అంటుంటే గూడా, అది చేస్తూనే ఉంటుంది. ఆ విషయం అర్థమైతే నాకిష్టం లేకపోయినా గూడా ఇక్కడ కర్మలు జరుగుతూ ఉన్నాయి అన్నప్పుడు అనుకరించడం ఆపేస్తాం మనము. నేను చేస్తున్నాను కాదు. చేస్తున్నది నేను కాదు అని తెలుస్తూ ఉంటుంది. చేస్తూ ఉన్నది నా ప్రకృతి చేస్తున్నది అని తెలుస్తూ ఉంటుంది. అప్పుడు నాకిష్టం లేకపోయినా గూడా కర్మలు జరుగుతూ ఉంటే, ఉంటే ఉన్నది అజ్ఞానము. ఆత్మజ్ఞానం ఇంకా కలగకపోయినా పర్వాలేదు. కానీ అది నేనే అన్న దేహాత్మ భావన కొంచెమైనా వదులవుతుంది. కొంచెమైనా క్రీడామృగంలాగా లేకుండా పశువులాగా, క్రీడామృగంలాగా, పశువులాగా వ్యవహరించకుండా నేనేంటో, నేను కానిదేంటో తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంతవరకొస్తే, అంతకన్నా ముందు నా ఇచ్చ ఏంటో నాకు తెలియకుండా,
నా దేహము ఇచ్చలన్నీ నావే అనుకుంటున్న దుర్మార్గంలో నుంచి కనీసం నాకిష్టం లేదు, అయినా కూడా ఇట్లా చేస్తున్నానెందుకో అన్న ఆలోచన దాకానైనా కనీసం వస్తే, నెక్స్ట్ అక్కడి నుంచి జరిగేదేమి అంటే, చేస్తూ ఉన్నవి, అంటూ ఉన్నవన్నీ నేను గాదు, నా స్వభావం అని తెలిసిందంటే, దాన్ని కూర్చోబెట్టి అప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఉపదేశం చేసినట్టు చెయ్యొచ్చు. మన మనసుకు, మన స్వభావం అంటే ఇక్కడ మన మనసు గదా! దేహానికి ఏం జెప్తాం, దానికేం తెలుసు, ఇంద్రియాలకేం అర్థమైతుంది. దేహేంద్రియాల్ని నడిపించే మనసుని కూర్చోబెట్టి, అట్లా అనొద్దు ఈ కారణానికి, అట్లా చెయ్యొద్దు ఈ కారణానికి అని అదే పనిగా ప్రవచనం చేసేదానికి మనం దాన్ని నెమ్మదిగా దారిలోకి తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఈ స్టెప్ మిస్ అయ్యామంటే, నేనంటున్నదేంటి? నా దేహం అంటున్నదేమి? నేను చేస్తున్నదేమి? నా దేహం చేస్తున్నదేమి? అని తేడా చూసుకోకపోతే, అన్నీ నేనే చేస్తున్నాను, నేనే చూస్తున్నాను, నేనే తింటున్నాను, నేనే పడుకున్నాను, నేనే లేచాను, నేనే ఏడ్చాను, నేనే నవ్వాను, నేనే గెంతాను, అన్నీ నేనే చేశాను అనుకుంటే మాత్రము పూర్తిగా జారిపోయి ఉన్నవాడు వాడు. కానీ నేను కాదు గదా! వద్దనుకుంటే ఎందుకు చేస్తున్నాను నేను? వద్దనుకుంటే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, వద్దు అని చెప్తున్నది నేను. వినకుండా చేస్తూ ఉన్నది, అంటూ ఉన్నది నా స్వభావమని, ఆ స్వభావాన్ని నా మనసును కూర్చోబెట్టి, దాంతో మాట్లాడి అదే పనిగా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు. ఎట్లా అంటే, స్కూల్లో స్టూడెంట్స్‌కి టీచర్స్ ఎంతవరకు చదువు చెప్పగలరు? స్కూల్ ఉన్నంత వరకు వాడు బడికి రావాలి, స్కూల్ ఉండాలి. ఆ టైంలో, ఆ క్లాస్‌లో ఎంత చెప్పగలరో అంత చెప్తారు టీచర్స్. కానీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇంకా కొంచెం ఎక్కువ చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలు తమతో ఎక్కువగా ఉంటారు. అన్నం తింటూ, వాకింగ్ చేస్తూ, వాళ్ళతో టీవీ చూస్తూ మాట్లాడొచ్చు. కాబట్టి ఎక్కువ సేపు చెప్పొచ్చు. టీచర్స్‌కి వాళ్ళకి పిల్లలకి చెప్పడానికి ఉన్న అవకాశం కన్నా గూడా, పేరెంట్స్‌కి వాళ్ళ సొంత పిల్లలకి చెప్పడానికి అవకాశం చాలా ఎక్కువుంటుంది. అయితే దాన్ని మించి గూడా మన మనసుకి మనము నచ్చజెప్పుకోవడానికి ఇక పూర్తి అవకాశం. ఇంక పూర్తి అవకాశం. అది పాపం లోపల చెప్తే వింటుంది. మన స్వభావము, మన ప్రకృతి, మన నేచర్ మనం చెప్పిన మాట వింటుంది. మనకు చెప్పడం రావాలి. మనం పూర్తిగా అజ్ఞానంలో ఉండి, అబుద్ధితో ఉండి, మనమేంటో అన్నీ మర్చిపోయి, దానికి చెప్పే స్థితిలో లేక, మనం అయోమయంగా ఉంటే అది దాని ఇష్టం వచ్చినట్టు విజృంభిస్తుంది కానీ, ఒకవేళ మనము కంట్రోల్‌లో ఉండి, దానికి చెప్పగలిగితే అది మనం చెప్పినట్టు వింటుంది. అప్పుడది మనకు బంధువవుతుంది. మనకు సహాయం చేస్తుంది. లేకపోతే అది మనకు శత్రువవుతుంది. మనం పూర్తిగా నశించిపోయేందుకు మార్గమవుతుంది. మనం అందుకని క్రీడామృగంలాగా ఉండకుండా, నాకిష్టం లేకుండా గూడా ఎందుకివన్నీ జరుగుతూ ఉన్నాయి అని ఆలోచించుకుని, ఓహో! నా స్వభావము, నా నేచర్, నా ప్రకృతి చేస్తున్నట్టున్నది. దానికి బుద్ధి చెప్పాలి అని తెలుసుకుంటే మాత్రము నా స్థితికి నేను చేరుకోవడం ఈజీ. దాన్నే పెట్టుకొని అక్కడికెళ్ళిపోవచ్చు. దాన్ని పూర్తిగా లయం చేయొచ్చు. ఒక ముల్లును ఇంకో ముల్లుతో తీసి 2 ముళ్ళు వదిలిపెట్టినట్టు. ఇదే మనసుతో నన్ను నేను సాధించుకుని, ఈ మనసుని అందులోనే లయం చేయాలి. అందుకని ఇది అర్థం చేసుకోవడం అతి ముఖ్యం మనకు. దేహాన్ని జూసి నాకు ముక్కు గారుతుంది, నాకు ఆరోగ్యం బాలేదు, నాకు మోషన్స్ అవుతున్నాయి, నాకిష్టం లేదు, నాకు ఇష్టము, నేను తిన్నాను, నేను నువ్వు గాదు. నీకు సంబంధం లేని విషయాలు. దాంతో ఈ పురంజన ఉపాఖ్యానంలో కొంచెం పూర్తయింది. ఇంక దాని తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాము. నారదుల వారు మనకు చెప్తూ వస్తూ ఉన్నారు. మనవాడు ఏకదా మహేశ్వాసః రథం పంచాశ్వం ఆశుగం ద్వీషం ద్విచక్రం ఏకాక్షం త్రివేణుం పంచబంధురం ఏకరశ్మి ఏకదమనం ఏకనీడం ద్వికూబరం పంచప్రహరణం సప్తవరూధం పంచవిక్రమం హైమోపస్కరం ఆరుహ్య స్వర్ణవర్మా అక్షయ ఈషుధిః ఏకాదశచమూనాదః పంచప్రస్థం అగాత్ వనం
అది ఇంతకి మనవాడు సహా. పురంజనుడు ఏకదా ఒకానొక సమయంలో ఒక రథాన్నెక్కి బయలుదేరాడు మనవాడు. ఆ రథమేమి మనకు దేహమే రథము. ఇప్పుడు ఈ దేహమన్న రథాన్నెక్కి మన పురంజనుల వారు బయలుదేరింది ఎక్కడికి? ఒక వనానికి బయలుదేరారు. ఆ వనం పేరేమి పంచప్రస్థం. పంచప్రస్థం అంటే ప్రపంచం. ప్రపంచంలోకెళ్ళాడాయన. ఎందుకు అంటే, కోరికలున్నాయి మరి తీర్చుకోవడం కోసమే దేహంలోకొచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుంటారేంటి ఎవరైనా? ఆ దేహాన్నేసుకొని బయలుదేరుతారు. ఆ బండినేసుకొని, ఆ బాడీ అన్న బండేసుకొని బయలుదేరుతారేవో కోరికలున్నాయి గాబట్టి తీర్చుకొని రావద్దు మరి? ఇంట్లో కూర్చుంటే కోరికలు తీరుతాయేంటి? ఎక్కడికో వెళ్ళు, ఏదో చూడు, ఏదో తిను, ఏదో విను, ఏదో సాధించు, ఏదో సంపాదించుకుని తెచ్చుకో, కష్టపడు, కదులు, కదులు, కదులు. ఊరికనే కూర్చున్నావు ఇంట్లో. ఊరికనే కూర్చుంటే ఎట్లా? అనుభవించాలి అని లేవదీస్తూ ఉంటుంది వాడిని ఆ కోరిక. కాబట్టి మనవాడు ఇంక బయలుదేరాడు. వాడికి ఉన్నవేవుంటాయి? మామూలుగా ఒక రథానికేముంటాయి? నిజంగా ఏదో ఒక రథం ఉందనుకోండి. ఆ రథం ఉన్నది నిజంగా ఉంటాయేంటి అంతకల? అయినా గూడా. ఏదో ఒక రథం ఉందనుకోండి. ఆ రథానికి ముందు ఒక 5 గుర్రాలున్నాయనుకోండి. ఆ 5 గుర్రాల్ని ఏదో ఒక కాడికేసి కడతారు. దాన్ని మళ్ళీ ఒక కూబరానికి అంటే మన సారథి కూర్చునే ఏ ప్రాంతం ఉంటుందో దానికి కడతారు. అందులో ఒక సారథి కూర్చుంటాడు. అందులో ఆ కూబరంలో ఒక సీట్ ఉంటుంది. దాని మీద ఒక సారథి కూర్చుంటాడు. వాడి చేతిలో పగ్గాలుంటాయి. ఆ పగ్గాలతో ఈ అశ్వాల్ని వాడు కంట్రోల్ చేస్తుంటాడు. వాడి చేతిలోనే ఒక దండం ఉంటుంది. ఒక ములుగర్ర ఉంటుంది. అదిలిస్తుంటాడు వాటిని. ఆ తర్వాత దాని వెనకాల దానికి అటాచ్ అయ్యి ఒక ఏదో ఒక గూడు లాంటిదుంటుంది. ఒరిజినల్ రథము. అందులో రథికుడుంటాడు. దాంట్లో గూడా కూర్చోవడానికి ఒక సీటేదో ఉంటుంది. అందులో వీడు కోరుకున్న ఆయుధాలేవో ఉంటాయి. ఈ బండికి 2 చక్రాలుంటాయి. ఆ చక్రాలకి ఇరుసు అవన్నీ ఉంటాయి. ఇది ఒక రథం ఉన్నదంటే దాని సెటప్. ఇట్లానే మనకు గూడా ఈ రథానికి అన్నీ ఉంటాయి. ముందు వెళ్తూ ఉంటాయి గుర్రాలు. మన ఇంద్రియాలు, కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియాలన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి. వాటి వెనకాల పగ్గం పట్టుకుని వాటిని నడిపిస్తూ ఉన్నది మన మనసుంటుంది. ఆ మనస్సు, ఆ పగ్గం ఎవరి చేతిలో ఉంటుంది? ఆ సారథి ఏదైతే అంతఃకరణం ఉన్నదో దాని చేతిలో ఉంటాయి. అది కూర్చున్న ఒక ప్లేస్ ఉంటుంది. ఏదో ఒక హృదయం అని పిలుస్తారు. కూబరం, గహ్వరం అంటారు దాన్నేదో గుహ అంటారు దాన్నేంటో. దాని వెనకాల వీడుంటాడు మనోరథమని అందులో ఆ గూట్లో ఆ రథికుడు అంటే అహంకారం వాడు కూర్చునుంటాడు. ఈ రథానికి కింద 2 చక్రాలుంటాయి. అవేముంటాయి? మామూలుగా అయితే చక్రాలు 2 కాళ్ళనుకోవచ్చు దాందేముంది. కాక సంసార చక్రం అంటారు, కాల చక్రం అంటారు అవన్నీ గూడా అనుకోవచ్చు దాందేముంది. కానీ ఇక్కడ మనకి ఈ దేహానికి చక్రాలు గావాలి గాబట్టి, నడిపిస్తూ ఉన్నవి కావాలి మనకి. ఆ 2 చక్రాలు 2 కాళ్ళేవో నడిపిస్తూ ఉంటాయి. కాక మధ్యలో వాడి దగ్గర ఆయుధాలుండాలి మరి. అనుభవాలు కావాలి అంటే. కాబట్టి వాటి వెనకాల ఇంద్రియాలుంటాయి. మధ్యలో ప్రాణాలుంటాయి వాడికి. తన్మాత్రలు ఉంటాయి వాడికి. ఇవన్నీ ఏవేవో ఉంటాయి. ముందున్న అశ్వాలు కళ్ళు, చెవులు అని స్థూలమైనవి ఉంటాయి. ఈ వెనక వీడి దగ్గర ప్రహరణాయుధాలన్నీ ఏవో ఉన్నాయి గదా! ఇవన్నీ అదిగో ఆ పంచ తన్మాత్రలతో కూడిన ఇంద్రియాలు. ఈ రకంగా మొత్తం ఈ బండేసుకొని వాడు పొద్దున్నే బయలుదేరుతాడు. ఆ ప్రపంచంలోకెళ్ళిపోతాడు అనుభవాలన్నిటి కోసం. ఒక్కరోజు, 2 రోజులు కాదు. వాడు అదే పనిలో ఉంటాడు. దాని గురించే ఇక్కడ చెప్తూ ఉన్నారు చూద్దాం. మహేశ్వాసం పెద్ద ఆసం. అంటే బాణాలు. వాటికి ఆసం వాటిని ఉంచేదంటే ధనుస్సు. మహేశ్వాసం రథం అంటే మనోరథం అని అర్థం. అదేసుకొని బయలుదేరుతాం. వాడికి మనసుంటేనే వాడి బాడీని తీసుకొని వాడు కదిలేది.
అదెట్లా ఉంటుంది? పంచ అశ్వ ఆశుగం 5 గుర్రాలతో పూంచి ఉంటుంది. ఇప్పుడిక్కడికి ఎన్నొచ్చాయి మనకు? పంచాశ్వ రథం విత్ మహేశ్వాసం. మహా ఈశ్వాసం ఇంద్రియం, రథం దేహం, పంచాశ్వం మన ప్రాణాలు. పంచప్రాణాలు నడిపిస్తూ ఉన్న ఆ రథము నడవాలి అంటే ఆ మనసు ఒకటుండాలి. కాబట్టి దేహేంద్రియ ప్రాణాలు. దేహేంద్రియ ప్రాణాలతో తయారైన ఈ దేహం ఒకటున్నది. దానికి ద్వి ఇషువులుంటాయి. గత్యాదౌ ఇష్ అని అంటే గతులు అని అర్థం. దానికి 2 మార్గాలుంటాయి. ఈ దేహేంద్రియ ప్రాణాలతో ఉన్న రథం ఏదున్నదో బాడీ, ఇది వెళ్ళడానికి దానికి 2 మార్గాలుంటాయి. 2 గతులు. ఏమి గతులు దానికున్నవి అంటే, కర్మ మార్గము ప్రపంచ గతి, జ్ఞాన మార్గము ఆత్మగతి. ఇందులో ఎటు సైడైనా అది వెళ్ళొచ్చు. దానిష్టం. దానికి 2 మార్గాలు. ద్విచక్రాలతో ఉంటుందది. సదసత్తులన్న 2 చక్రాలు. కాళ్ళన్న చక్రం అనుకోండి. నిజంగా స్థూలంగా ఉన్న దేహానికి కాళ్ళన్న చక్రాలు. ఇక్కడ అసలు మొత్తం ఆ ప్యాకేజ్ నడవడానికి చక్రాలు 2 కావాలి. ఏ చక్రాలతోటి ఆ బండి నడుస్తుందంటే సదసత్తులు, ద్వంద్వాలు. ద్వంద్వాలనుంటేనే ఈ బండి కదిలేది. నాకు ఎక్కువుందో, తక్కువుందో అంటేనే దాన్ని సరి చేసుకోవడానికి బయలుదేరుతాం. నాకు కొంచెం డబ్బులు గావాలి బయలుదేరుతాం. నాకు డబ్బులెక్కువైనాయి ఖర్చు పెట్టుకోవడానికి బయలుదేరుతాం. నాకు ఆరోగ్యం బాగుంది కాబట్టి ఎంజాయ్ చేయడానికి బయలుదేరుతాం. నాకు ఆరోగ్యం బాలేదు కాబట్టి డాక్టర్ దగ్గరికి బయలుదేరుతాం. ఏదో ఒకటి ఆ ద్వంద్వాలుంటే ఈ చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అయితే దానికి ఏకాక్షం. దానికి అక్షం ఒక్కటే. చూసేదొక్కటే దానికి. సాక్షం ఒక్కటి ఆత్మ. ఈ మొత్తము దేహేంద్రియ ప్రాణాలన్న రథంలో ఎన్నైనా ఉండొచ్చు గానీ ఉన్నదొకటున్నది. ఆ ఒక్కటి లేపోతే ఇవేమీ నడవవు. దానికి 3 వేణువులుంటాయి. వేణువులు అంటే వెదురులాగా ఉంటుంది. కణుపులతో ఉన్నది అని అర్థము. స్థూల, సూక్ష్మ కారణ దేహాలనుకోవచ్చు. త్రిగుణాలనుకోవచ్చు. 3 అవస్థలనుకోవచ్చు. ఏదైనా సరే ఒకదానితోటి ఒకటి అల్లుకుని ఉన్నది అని అర్థం. పంచబంధురం. ఒక 5 బంధాలుంటాయి ముళ్ళు. పంచ తన్మాత్రలని వీడికి అదే పనిగా కోరికల కోసము బంధువులై హెల్ప్ చేస్తూ ఉంటాయి. అయితే కానీ మాత్రం అవి బంధిస్తుంటాయి. ఏక రశ్మి ఉన్నది, ఏక దమనమున్నది, ఏక నీడమున్నది దానికి. రశ్మి అంటే తాడు అని అర్థం. పగ్గం. పగ్గమేసి ఈ రథాన్ని వెనక్కి లాగేదేమి జ్ఞానం. ఏకరశ్మి ఉంటుంది. అది కూడా అందులోనే ఉంది. పగ్గాలేసి ఆ ఇంద్రియాల్ని, వాటిని, దేహాన్ని, దాన్ని, దీన్ని, మనసుని వెనక్కి లాగుతున్నది ఒకటున్నది. ఏక దమనమున్నది. కంట్రోల్ చేసేది. వైరాగ్యం. ఈ ఏకరశ్మి, ఏక దమనము ఆ జ్ఞాన వైరాగ్యాలు 2 గూడా లోపలే ఉన్నాయి మరి. ఈ 2 ఉండడానికి ఒక నీడ, ఒక గూడు గావాలి. ఒక ఆశ్రయము. జ్ఞాన వైరాగ్యాలు 2 ఎక్కడుంటాయి అంటే చిత్తంలో ఉంటాయి. దానికి 2 కూబరాలున్నాయి. ఒక రధికుడు, ఒక సారథి కూర్చోడానికి వీలుగా 2 సీట్స్ ఉంటాయి. 2 సీట్స్. ఒక్కటి నేను అన్న ఆత్మ ఉంటుంది. ఒకటి నేను అన్న అహంకారం ఉంటుంది. ఆ 2 గూడా అనగనగా ఆ చెట్టు దాని మీద ఒక కొమ్మ, దాని మీద 2 పక్షుల్లాగా ఈ 2 ఆ 2 సీట్స్‌లో ఉంటాయి. ఆ సీట్ అది. వాటి స్థానం, నిలయము. అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటాయి. పంచ ప్రహరణాలున్నాయి. హరణం అంటే తేవడం లోపల పడేయడం. మన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ప్రకృష్టంగా దారిన బోయేవన్నీ హరించుకుని తెచ్చి లోపల పడేస్తుంటాయి. పంచ విక్రమాలుంటాయి. క్రమంగా వెళ్ళిపోయొచ్చి సపోర్ట్ సిస్టమ్ లాగా ఉన్నాయి. కర్మలు చేయడానికి హెల్ప్ చేసే కర్మేంద్రియాలు. వీటన్నిటితో పాటు సప్త వరూధము. వరూధము అంటే కవచాలు అని అర్థం. తొడుగులు. ఏమి తొడుగులు? ఇంద్రియాలు, మనసు, బుద్ధి లాంటి కాంబినేషన్ తోటి ఎన్నైనా చూసుకోవచ్చు.
దానికి హైమోపస్కరం చక్కటి అందమైన అలంకారాలున్నాయి. అట్లానే స్వర్ణవర్మము బంగారపు కవచమున్నది. ఈ అలంకారాలన్నీ అసత్ వస్తువులు, అజ్ఞానాలు. బంగారుమయమైన కవచము జ్ఞానము. జ్ఞానాజ్ఞానాలు 2 ఉన్నాయి దానికి. అక్షయమైన ఇషుద్ధిహి అనంతంగా సాగుతున్న ఆలోచనలతో కూడి ఉన్న బుద్ధి ఒకటున్నది దానికి. ఇప్పుడు ఇవన్నీ బెట్టుకుని ఏకాదశ చమూనాదః 10 ఇంద్రియాలు ఒక మనసుతో కూడినవాడు. 10 ఇంద్రియాలు ఒక మనసు వీటన్నింటికి నాథుడైన మనవాడు ఆ దేహాన్ని బెట్టుకుని, ఆ బాడీని బెట్టుకుని రథం తోలుకుంటూ ఎక్కడికి బయలుదేరుతాడు? ప్రపంచంలోకే వెళ్తాడు. ఇంట్లో నుంచి బయలుదేరిన వాడు ఎక్కడికెళ్తాడు? ప్రపంచంలోకే వెళ్తాడు మరి. ఎందుకెళ్తాడంటే కోరికలున్నాయి కాబట్టి తీర్చుకోవడానికి వెళ్తాడు. వాడి దగ్గర కోరికలు తీర్చుకోవడానికి మొత్తం సామానంతా ఉంది బాడీ నిండా. వాడి బాడీ ఎంత కంప్లీట్‌లీ ఎక్విప్డ్ అంటే, దానికి కదలడానికి, కర్మలు చేయడానికి, అనుభవించడానికి అన్నింటికి కావలసినందుకు వీలుగా మొత్తం ఉపకరణాలన్నీ, మొత్తం ఎక్విప్‌మెంట్ అంతా ఉంది ఆ బాడీలో. ఇంక లేస్తాడు ఆ బాడీని దులుపుతాడు, తుడుస్తాడు, రుద్దుతాడు, తోముతాడు, పౌడర్‌లేస్తాడు, చొక్కాలేస్తాడు, దాన్ని ముస్తాబు చేస్తాడు, ఇంక తీసుకుంటాడు, బయలుదేరుతాడు. ప్రపంచంలోకి పోయి ఇంకక్కడ పంచప్రస్థంలో అనుభవాలన్నీ పొందుతూ ఉంటాడు మనవాడు. అట్లానే. ఒకానొక రోజు. ప్రతిరోజు ఇట్లానే చేస్తాడు. ఏదో ఒక రోజు అనుకో. చచార మృగయాం తత్ర దృప్తః ఆత్త ఇషు కార్ముకః విహాయ జాయాం అతదర్హాం మృగ వ్యసన లాలసః. మృగముంటుంది. మృగములు అంటే మృగ తృష్ణలు. ఎండమావుల్లాంటి ఏవో కోరికలుంటాయి. మిలమిల మెరుస్తూ నిజంగా వాడి కోరికను తీరుస్తాయని ఆశ కల్పించి పిలుస్తూ ఉన్న మృగతృష్ణలుంటే, అవి కావాలి, కావాలి, కావాలన్న వ్యసనం ఇంక అంతా ఇంతా గాదు. ఆ లాలసతో, ఆ కోరికలతో వాడు మృగతృష్ణల వెంట బడిపోతాడు. పొద్దున్న లేచి తయారై వీడు బయలుదేరడం ఎందుకు అంటే, ఉన్నదంతా వీడి లోపలే ఉన్నది గదా! ఇన్ని శాస్త్రాలు చెప్తున్న విషయమేమి ఉన్నదంతా నీలోనే ఉన్నదని చెప్తుంటే, ఇంకా బయట నుంచి ఏదో కావాలని బయలుదేరుతున్నాడంటే మనవాడు, ఇదిగో మృగతృష్ణలు బయటేమీ లేదు. అంతా నీలోనే ఉంది. బయటేదో ఉన్నది అన్న అజ్ఞానంతోటి బయలుదేరుతాడు వాడు. ఆత్త ఇషు కార్ముకః. ఇషువులు అంటే బాణాలు, కార్ముకం అంటే ధనస్సు. ధనస్సు అంటే మనస్సు, బాణాలంటే అదిగో వాడి ఇంద్రియాలు. వాటిని ఎత్తి పట్టుకుని, రెడీగా పెట్టుకుని, కళ్ళు మూసుకొని బయటికెళ్ళడం, చెవులు మూసుకొని వెళ్ళడం ఇవన్నీ జెయ్యరు గదా! అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తుంటే వెళ్తారు అనుభవాల కోసం బయటికి ప్రపంచంలోకి. కాబట్టి ఇషు కార్ముకాలన్నీ ఆత్తము ఎత్తి పట్టుకుని, సిద్ధంగా పెట్టుకుని ఎంజాయ్ జేయడం కోసం దృప్తము దర్పంతో మృగయాం ఆ మృగతృష్ణలతో వేటాడడం కోసం కోరికల వెంటబడి వాటిని వేటాడి సాధించడం కోసం చరిస్తూ ఉంటాం ప్రపంచంలో. ఇంట్లో జాయను విహాయ వదిలిపెట్టి. ఎందుకు అంటే అతదర్హ. ఆమె వేటాడడానికి వాటికి రాదు గాబట్టి వీడొక్కడే వెళ్ళిపోతాడు అంటే ఏమి? ఇక్కడ దేహపరంగా చూస్తే, ఆ దేహంలో ఇంద్రియాలు వాటితో అనుభవాల్ని ఇచ్చే స్వభావము అది ఉంటుంది పాపం సపోర్ట్ సిస్టమ్ లాగా. ఆ అనుభవాలు పొందేది వీడే గాబట్టి, అది భోక్త అయ్యేందుకు దానికి అవకాశం లేదు గాబట్టి, భోక్తగా ఉండేది వీడే గాబట్టి, వీడు మాత్రం బయలుదేరతాడు అనుభవాల కోసము. ఆసురీం వృత్తిమాశ్రిత్య ఘోరాత్మా నిరనుగ్రహః న్యహనత్ నిశితైః బాణైః వనేషు వనగోచరాన్. మనవాడు ఆసురీ వృత్తినాశ్రయించి అసువులలో రమించడము ఇంద్రియారాముడై వాడు ఘోరమైన మనసుతో, ఘోరమెందుకు? శాంతము, ఘోరము, మూఢము అని అహంకారానికి గుణాలను బట్టి 3
వృత్తులుంటాయి అని మనకు ఇదే భాగవతంలో 3వ అధ్యాయంలో కపిల దేవహూతి సంవాదంలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అహంకారానికి తమో, రజో, సత్వ గుణాలను బట్టి శాంతత్వ, ఘోరత్వ, మూఢత్వాలని 3 వృత్తులుంటాయి. ఇక్కడ వీడు ఘోరంగానే ఉండాలి మరి. శాంతం అంటే సాత్విక గుణంతో ఉంటాడు, అప్పుడు కర్మలు చేయడం కష్టం. మూఢత్వంతో ఉంటే తమో గుణంతో ఉంటాడు, అప్పుడు గూడా కర్మలు చేయడం కష్టం. కర్మలు చెయ్యాలి అంటే రజోగుణంతో ఉండాలి, అప్పుడు అహంకారము కర్తృత్వం, కరణత్వం, కార్యత్వంతో ఉంటుంది. అది ఘోరం అన్న లక్షణంతో ఉంటుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు థియరీ. ఆ థర్డ్ చాప్టర్‌లో, మూడో స్కందంలో కపిల దేవహూతి సమాధానం. వాటిని కలుపుకుంటేనే ఇది అర్థమయ్యేది. ముందు థియరీగా చెప్పి, తర్వాత కథగా చెప్తారు మనకు. కాబట్టి మనవాడు ఘోరాత్మ అయి ఉన్నాడు. ఎందుకు? రజోగుణంతో కూడిన అహంకారంగా బయలుదేరాడు. నిరనుగ్రహః, అనుగ్రహం లేదు. ఆగ్రహమే ఉంది. అనుగ్రహం అంటే ఇవ్వడం. ఆగ్రహం అంటే పుచ్చుకోవడం. అన్నీ లోపలికి పుచ్చుకోవడం కోసం వాడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఆ వనంలో వనగోచరాలు ప్రపంచంలో తిరుగుతూ ఉన్న వాటిని నిశితైః బాణైః, నిశితమైన ఈ ఇంద్రియాలతో న్యహనత్, సంహరిస్తూ ఉన్నాడు. ఏవో కోరికలున్నాయి, వాటిని పట్టుకుంటున్నాడు, లోపల పడేస్తున్నాడు. తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే యావదర్థం అలం లుబ్ధః హన్యాత్ ఇతి నియమ్యతే. కోరికలు ఎంతవరకు తీర్చుకోవచ్చు? తీర్చుకోరా నువ్వు. నీకు ఇష్టం ఉంటే, కోరికలుంటే తీర్చుకో. గృహస్థాశ్రమంలో ఉన్నదే అందుకు. ధర్మంగా కోరికల్ని తీర్చుకోవడం కోసమే, ధర్మంగా అర్థం సాధించుకోవడం కోసమే నువ్వు గృహస్థాశ్రమంలో ఉండొచ్చని నియమం ఉన్నది. కోరికలు లేకపోతే గృహస్థాశ్రమంలో ఉండవలసిన అవసరం కూడా లేదు. అప్పుడు వాడు బ్రహ్మచర్యమో, వానప్రస్థమో, సన్యాసంలోనో ఉండొచ్చు. నీ కోరికలున్నాయి గాబట్టే గృహస్థాశ్రమంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు కోరికలు తీర్చుకో, పర్వాలేదు. కానీ నియమాలున్నాయి. విధానం ఉన్నది. ఎట్లా పడితే అట్లా, ఎన్ని కోరికలు పడితే అన్ని కోరికలు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత తీర్చుకోవడానికి వీల్లేదు. ప్రతి దృష్టేషు, శాస్త్ర దృష్టి ఉండాలి. శాస్త్రంలో చెప్పిన విధంగా, శాస్త్రోక్తంగానే నువ్వు ఇటువంటి కోరికలు ఈ సమయాల్లో ఇంతవరకు అని నియమాలున్నాయి. ఒకవేళ ఎవడైనా రాజు అంటే రజోగుణంతో ఉన్నవాడు ఘోరాత్ముడై వాడు కర్మల్లో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు లుబ్ధుడయ్యాడు. వాడికి లోభితనం కావాలి అని గృధ కలిగితే చెయ్యొచ్చు, వెళ్ళొచ్చు, అనుభవించొచ్చు. అందుకనే కదా దేహం తెచ్చుకున్నాడు, నో ప్రాబ్లమ్. కానీ శాస్త్రం ఎంతవరకు అంగీకరించిందో చూసుకోవాలి వాడు. తీర్థాలు మాత్రమే చూసుకోవాలి. నువ్వు ఎంత కోరికలు కోరుకుని, ఎంత కోరికలు అనుభవించడానికి బయలుదేరినా గూడా బండి వేసుకుని, ఆ కోరికలన్నీ కూడా నిన్ను మళ్ళీ నెమ్మదిగా ఆత్మ వైపుకి నడిపించే విధంగానే ఉండాలి. నిన్ను మరీ అనాత్మల్లోకి తోసి, ఇంకా అంధం తమహ లోకాల్లోకి తోసే విధంగా ఉండొద్దు అని శాస్త్రం చెప్పింది కొన్ని నియమాలు. అవి కూడా మేధ్యమైన పశువులు. పశువులైతే, పశువులు అంటే బంధాలు. ఏవైనా సరే నువ్వు కోరుకునే కోరికలన్నీ నువ్వు అనుభవించడానికి అనువైనవై ఉండాలి. అన్యాయమైన, దారుణమైన, నిషిద్ధమైన కోరికలన్నింటినీ కోరుకోవడానికి, వాటిని సాధించడానికి ప్రయత్నం చెయ్యరాదు. అది కూడా శాస్త్ర విహితమైన, నిన్ను ఇంకా నశింపచేసేవి కాని కోరికలను నువ్వు తీర్చుకోవచ్చు. అయినా కూడా అందులో గూడా ఎంత పడితే అంత గాదు. మంచైనా గూడా విపరీతంగా చేస్తే అది మళ్ళీ చెడైపోతుంది. అతి సర్వత్ర వర్జయేత్. శాస్త్రం చెప్పింది గదా! నువ్వు గుడికి వెళ్లి రా, నువ్వు పూజలు చెయ్యి, నువ్వు ఉపవాసాలు చెయ్యి, దానాలు చెయ్యి అని శాస్త్రం చెప్పింది గదా అని. ఇంక మొత్తం నీ దానాలతో నీకు, నీ వాళ్లకు ఏమీ లేకుండా అడుక్కుని తినేలాగా చెయ్యరాదు. పూజలు చెయ్యమనింది గదా అని ఇంకా వేరే పనులన్నీ మానుకుని, ఇంకా నీకు మిగిలిన వాళ్ళకి అందరికీ ఇబ్బంది కలిగే విధంగా పూజలు గంటలు, గంటలు, గంటలు చెయ్యరాదు. శాస్త్రం ఉపవాసాలు చెయ్యమని చెప్పింది గదా అని
ఇంకా అదే పనిగా శరీరమంతా కృశించిపోయేటట్టు ఉపవాసాలు చెయ్యరాదు. అందులో ఉన్న నన్ను గూడా కృశింపచేస్తూ ఉన్నాడు వాడు మూర్ఖుడు అని భగవద్గీతలో తిట్టారు భగవంతుడు. శాస్త్రం చెప్పింది చెయ్యి. కానీ అది కూడా యావత్ అర్థం అలం. ఎంతవరకు నువ్వు తెచ్చుకున్న అర్థాలు, నువ్వు సాధించే పనులు అల్లం సరిపోతాయో, ఎంత మాత్రంగా తగు మాత్రంగా చెయ్యాలి. శాస్త్రం వద్దు అన్నవి చెయ్యరాదు. శాస్త్రం చెప్పనివి చెయ్యరాదు. తర్వాత శాస్త్ర విహితమే గాని ఎంత వాడితే అంత గాదు. శాస్త్రం చెప్పినవి నీకు మంచి కలిగించేవి, నీకు ఎంత అవసరమో అంత వరకు చేసుకో పర్వాలేదు. ఇదొక నియమం ఉన్నది. కానీ మనవాడు రజోగుణంతో ఉన్నాడు. ఘోరమైన మనస్తత్వంతో బయలుదేరాడు కాబట్టి. ఘోరం అంటే మళ్ళీ ఇంకేదో అనుకోవద్దు. రజోగుణంతో కూడి ఉన్న మనస్తత్వం. దాంతో బయలుదేరిన వాడు ఇంకెట్లా చేస్తాడు? అట్లనే ఉంటాడు వాడు. వాడి మొత్తం దేహేంద్రియ ప్రాణాలన్నింటినీ కృశింపజేసుకుంటూ కోరికల వెంటబడి తిరుగుతాడు వాడు. యహ ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత మానవః కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న సహ లిప్యతే. ఓ రాజేంద్ర వింటూ ఉన్నావా? ఓ బర్హిషత్ నీకోసమే చెప్తున్నాను. పురంజనుడని ఇంత కథ కల్పించి చెప్తున్నదెందుకో? కర్మలు చేస్తూ కూర్చున్నావు నువ్వు జ్ఞానం గురించి ఆలోచించట్లేదని మామూలుగా డైరెక్ట్‌గా చెప్తే కపిల దేవహూతి సంవాదంలాగా చెప్తే నీకు అర్థం కాదు కాబట్టి అది కొంచెం కష్టం ఉంటుంది థియరీ. మనకు తెలుసు. ఇక్కడ కూర్చొని చదువుకుంటున్న మనకు తెలుసు. నిజంగా ఆ థియరీని థియరీలాగా కపిల దేవహూతి సంవాదంలో చెప్పిన థియరీని థియరీలాగా చదివి అర్థం చేసుకోవడం ఎంత కష్టమో మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు చదువుకుంటూ కాబట్టి. థియరీ కష్టము. చాలా డ్రైగా ఉంటుంది. భావన చేసుకోవడానికి అవకాశం ఉండదు. అవన్నీ లిమిటేషన్స్ ఉంటాయి గాబట్టే కథగా నీ వంటి వాళ్ళకి అర్థం గావడానికి కథగా చెప్తూ ఉన్నారు. తెలుస్తున్నదా రాజేంద్ర? ఎవడైనా సరే మానవః మనిషి వాడొకవేళ విద్వాంసుడైతే, బుద్ధి కలిగిన వాడైతే కర్మలు ఏ విధంగా నియమించారో, నియమితమైన, విహితమైన కర్మలను శాస్త్ర విహితమై ఉండాలి. వాడికి తరుణోపాయమై ఉండాలి. వాడికి చెడు కలిగించరాదు. డి వాడికి ఎంత అవసరమో అంత. ఏబిసిడి 1, 2, 3, 4 ఈ 4 కూడి వచ్చే ఏ కర్మ ఉన్నదో అటువంటి కర్మను వాడు కుర్వీత చెయ్యాలి. ఆ రకంగా చేస్తే తేన జ్ఞానేన ఈ విధంగా బుద్ధి కలిగి వాడు కర్మలు చేస్తూ ఉన్నాడు అంటే అటువంటి కర్మల చేత వాడు సహా లిప్యతే తగులుకోడు. అన్యథా కర్మ కుర్వాణః మానారూఢః నిబధ్యతే గుణప్రవాహ పతితః నష్టప్రజ్ఞః వ్రజతి అధః. ఒకవేళ ఎవడైనా సరే మానారూఢుడు దేహాభిమానంతో ఉండి నేనిది సాధిస్తాను, ఇది అనుభవిస్తాను అనుకుంటూ బయలుదేరాడంటే ఆ బండేసుకొని వేరే విధంగా ఇక్కడ చెప్పిన పద్ధతిలో గాకుండా వాడు ఇష్టమొచ్చినట్టు కర్మలు కుర్వాణః చేస్తూ ఉన్నాడంటే ఇంకా ఆ కర్మలకు వాడు నిబధ్యతే బద్ధుడైపోతాడు. కర్మబంధంలో ఇరుక్కుంటాడు వాడు. కర్మపాశాల్లో ఇరుక్కుంటాడు వాడు. ఇంక వాడు బద్ధుడవుతాడు. మోక్షం ఉండదు. దాంతో దేనికి బద్ధుడవుతాడు వాడు? ఆ కర్మలకు బద్ధుడవుతాడు అంటే ఆ కర్మలకు కారణమైన గుణాలకు కూడా బద్ధుడవుతాడు. గుణ ప్రవాహంలో పతితుడై వాడు నష్టప్రజ్ఞుడై జ్ఞానము వాడి ప్రజ్ఞానమంతా నశించి అధోగతుల పాలైపోతాడు వాడు. అంటే కిందికి ఇంకా 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 కిందికి వ్రజతి వెళ్ళిపోతాడు. జారిపోతాడు. పతనమవుతాడు. నశించిపోతాడు వాడు. తత్ర నిర్భిన్న గాత్రాణం చిత్రవాజైః శిలీముఖైః విప్లవః అభూత్ దుఃఖితానాం దుస్సహః కరుణాత్మనాం. తత్ర అక్కడ ఆ ప్రపంచమన్న అడవిలోకి వెళ్ళిపోయాడు కదా అరణ్యంలోకి మనవాడు. అక్కడ వాడు ఇంకా చిత్రమైన రెక్కలతో పుంఖాలతో ఉన్న శిలీముఖాలు బాణాలన్నీ పుచ్చుకుని అంటే
ఇంద్రియాలతో రకరకాల మృగతృష్ణల వెంటబడిపోతే నిర్భిన్న గాత్రాణం గాత్రమంతా భిన్నమైపోయి దుఃఖిస్తూ ఉంటే ఇక్కడ జంతువులనుకుందాము. బాణాలేసి కొడుతూ ఉంటే ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ దేహమంతా చిన్నాభిన్నమై దుఃఖిస్తూ ఉంటే, ఆ విప్లవము చూసి, ఆ కలిగిన నాశమంతా చూసి, కరుణ కలిగిన వాళ్లకు దుస్సహము వాళ్ళు తట్టుకోలేకుండా ఉంటుంది. ఇక్కడ వాడు ప్రపంచమన్న అరణ్యంలోకెళ్ళి ఏవో జంతువులన్నింటినీ సంహరిస్తూ ఉన్నాడు. దయ కలిగిన మనసులకు చాలా బాధనిపిస్తుంది ఈ దారుణం చూస్తే అని చెప్తూ ఉన్నారు గదా! దీన్ని మనం బాడీ యేసుకొని బయట ప్రపంచంలోకెళ్ళిపోయి, ఇంకా కోరికలతో ఎంతగా పీడిస్తామంటే, ఆ కోరికలను అనుభవాల్ని ఇచ్చే బయట ప్రపంచంలోని వస్తువులన్నీ ఉంటాయి పాంచభౌతికమైనవన్నీ. మొత్తము ఎన్వైర్న్‌మెంట్ అంతా పాడు చేసి, పొల్యూటింగ్ చేసి, పక్కన ప్రాణులందరినీ హింసించి, చెట్లు లేవు, మనుషులు లేదు. ఏ ప్రాణులైనా సరే నా కోసమే. ఏ పూలైనా నా కోసమే. ఏ పళ్ళైనా నా కోసమే. ఏ జంతువులైనా నా కోసమే. ఏ మనుషులైనా నా కోసమే. నీళ్లు లేదు, నిప్పు లేదు, గాలి లేదు. ఏదైనా సరే నా కోసమే, నా కోసమే, నా కోసమే అని హింసించి, హింసించి, హింసించి ఎవరైతే దయ కలిగి ఉంటారో, జ్ఞాన మార్గంలో ఉన్నారో వాళ్లకు ఎంత దుఃఖం, ఎంత అసహనంగా ఉంటుందంటే తట్టుకోలేరు. మనకు కూడా అనిపిస్తుంది. మనం కొంచెం కొంచెం ఈ మార్గంలో ఉండి ఇటువంటి కోరికల్ని తగ్గించుకుంటూ పోతున్న మనకే, ప్రపంచంలో కోరికలతో ఉండి పక్కన వాళ్ళని, పక్కన ప్రాణులను, చెట్లని, పుట్టలను, నీళ్లను, నిప్పును అన్నింటిని బాధ పెడుతూ ఉన్న వాళ్ళని చూస్తే మనకే ఎంత దుఃఖం కలుగుతుంది. వాళ్ళని చూస్తే ఎంత అసహనంగా అనిపిస్తుంది. అట్లా ఉన్నాడు మనవాడు. ఇక్కడ కథగా చెప్తూ ఉన్నారు గాబట్టి కొన్ని జంతువుల పేర్లు చెప్తున్నారు. శశాన్, వరాహాన్, మహిషాన్, గవయాన్, రురు, శల్యకాన్, మేధ్యాన్, అన్యాన్శ్చ వివిధాన్ వినిఘ్నన్ శ్రమం అధ్యగాత్. వాడు శశాలనంటే కుందేళ్లను, వరాహాల్ పందులను, మహిషాన్ ఎద్దులను, గవయాన్ ఎనుబోతులను, రురు జింకలను, శల్యకాన్ ముళ్ళ పందులను, అవ్వి లేదు ఇవ్వి లేదు ఏవి దొరికితే వాటిని, మేధ్యాన్ మంచి మంచి జంతువులన్నింటినీ, అన్యాన్ మిగిలిన వాటన్నింటినీ, వివిధాన్ రకరకాల వాటిని, వినిఘ్నన్ సంహరిస్తూ, శ్రమం అధ్యగాత్ వాడింతకి అలసిపోయాడు పాపం. పొద్దున బయలుదేరాడు. పొద్దున బాడీ యేసుకొని, ఆ బండేసుకొని బయలుదేరాడు. ఏవేవో సాధించుకుంటూ తిరిగాడు వాడు. బళ్ళన్నాడు, ఆఫీస్ అన్నాడు, ఏదో హోటల్ అన్నాడు, హాస్పిటల్ అన్నాడు, ఫ్రెండ్ అన్నాడు, పార్టీ అన్నాడు, పార్క్ అన్నాడు. ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి, 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 తిరిగి అనుభవాల కోసము, కర్మలు చేయడం కోసము, ఫలితాల కోసము తిరిగి, తిరిగి, తిరిగి ఆ అనుభవాలన్నీ పొంది, పొంది అలిసిపోయాడు మనవాడు. ఫైనలీ ఇంక ఇంటికొస్తాడు. అలసిపోయిన వాడు ఏం చేస్తాడు? సాయంత్రం అయ్యేసరికి ఇంటికొస్తాడు. తతః మనవాడు క్షుత్ తృట్ పరిశ్రాంతః నివృత్తః గృహం యయివాన్ కృత స్నాన ఉచితాహారః సంవివేశ గతక్రమః. ఇంకా అలసిపోయాడు. వాడికి ఆకలేస్తుంది, దాహమేస్తుంది, నిద్ర వస్తుంది. ఎక్కడికి పోతాడు? ఇంటికొస్తాడు. కాబట్టి క్షుత్ ఆకలి, తృట్ దాహం, పరిశ్రాంతం అలసిపోయాడు. ఇంకా అందుకని నివృత్తం వెనక్కి తిరిగాడు. ఎక్కడెక్కడో తిరిగాడు కదా! ఆఫీస్‌లకెళ్ళాడు, స్కూల్స్‌కెళ్ళాడు. ఇంకేంటో పలానా చోట్లకెళ్ళి ఏదో పని పెట్టుకొని బయలుదేరుతాడు. అవన్నీ చేసుకున్నాడు. బ్యాంక్ అంటాడు, లేకపోతే పోస్ట్ ఆఫీస్ అంటాడు, లేకపోతే ఏదో ఒకటి చేసుకున్నాడు. ఫైనలీ వాడు గృహం యయివాన్ ఇంటికొచ్చాడు. కృత స్నానం చేశాడు. ఉచిత ఆహారం ఏదో తిన్నాడు. ఇంకా గత శ్రమః కొంచెం అలసట తగ్గింది. సంవివేశ కూర్చున్నాడు. మనలాగానే. ప్రతి వాళ్ళు మనందరి కథ ఎవడో ఒకడున్నాడని చెప్తున్నారు. మంచి మన గురించే చెప్తున్నారు. పొద్దునంతా తిరిగి, తిరిగి, తిరిగి సాయంత్రం వచ్చాం ఇంటికి. ఏదో అన్నం తిన్నాము, స్నానం చేసి అన్నం తిని కూర్చున్నాము. ఆత్మానం అర్హయాంచక్రే ధూపాలేపస్రక్ ఆదిభిః సాధు అలంకృత సర్వాంగః మహిష్యామాదధే మనః. ఆత్మానం
అర్హయాన్ చక్రే ఇంకా కొంచెం అలంకరించుకున్నాడు. ధూపాలేసుకున్నాడు. లేపనాలు, మాయిశ్చరైజర్‌లు అవన్నీ గంధాలన్నీ రాసుకున్నాడు. పర్ఫ్యూమ్స్ అన్నీ కొట్టుకున్నాడు. స్రక్కులు, దండలు, పూల దండలు అవన్నీ యేసుకున్నాడు వాడిష్టం వాడికి కావాలంటే. చక్కగా అలంకరించుకున్నాడు అన్ని అంగాలకి అలంకరించుకునే మనవాడు మనసులో మహిష్యాం ఆదధే ఆయనకి భార్య గుర్తొచ్చింది. లేతే ఆమెకు భర్త గుర్తొచ్చాడు. వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నదే అందుకు. పొద్దున్నే లేస్తారు. హడావిడిగా బాడీని తయారు చేస్తారు. బాడీ యేసుకొని బయలుదేరుతారు. ఆ బాడీని మళ్ళీ ఇంకొక బాడీలో కూర్చోబెట్టి, ఈ రథాన్ని ఇంకొక కార్‌లోనో, బస్‌లోనో ఎందులోనో దాంట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. ఇంకా ఊరంతా తిప్పుతారు. ప్రపంచం అంతా తిప్పుతారు. అలసిపోతారు. ఇంటికొస్తారు. స్నానం చేస్తారు. తింటారు. కూర్చుంటారు. ఇంకా మూడొస్తుంది వాళ్ళకి. వాళ్ళ భర్త కోసమో, భార్య కోసమో మనసు తిరుగుతుంది. ఆ తర్వాత ఏం చేశాడు వాడు? మనం ఏం చేస్తాం? ఏం కథ? ఇంక అక్కడి నుంచి ఎక్కడికెళ్తాము? అసలెక్కడికైనా వెళ్ళేదుందా? ఇంకా కిందికేనా పోయేది? ఈ విషయాలన్నీ మళ్ళీ మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుందాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.